మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కథనం ఏమీ బాలేదని ప్రేక్షకులు తేల్చేశారు. ఇక మెగా అభిమానుల సైతం ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు చెబుతున్నారు. సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి. కథ బాలేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. తెలిసిన కథే అయినప్పటికీ కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్ గా మారింది అని అంటూ ఉన్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తర్వాత సినిమా మరింత నీరసం తెప్పించిందని అంటున్నారు మెగా అభిమానులు. దర్శకుడు శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ దర్శకుడు శంకర్ తన మార్క్ చూపించలేకపోయారని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. నానా హైరానా సాంగ్ కూడా సినిమాలో పెట్టకపోవడాన్ని అభిమానులు తప్పుపడుతున్నారు. ఇక గేమ్ చేంజర్ కలెక్షన్ల విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సుమారు 186 కోట్లు వసూలు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపింది. రామ్ చరణ్ కెరియర్ లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా గేమ్ చేంజర్ నిలిచింది. అయితే ఈ కలెక్షన్లపై కొత్త అనుమానాలు తెర మీదికి వస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ ట్రాకర్స్ ప్రకారం గేమ్ చేంజర్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు సుమారు 85 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాల నుండి అందిన డేటా ప్రకారం సీడెడ్ ఏరియా గ్రాస్ 7.6 కోట్లు, తమిళనాడు గ్రాస్ 2.5 కోట్లు, గుంటూరు షేర్ 3.7 కోట్లు కాగా పశ్చిమ గోదావరి 2.5 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నైజాం ఓవర్సీస్ కు సంబంధించిన లెక్కలు కూడా కలుపుకొని సుమారు 85 కోట్ల వరకు చేరినట్లు చెబుతున్నారు. కానీ మూవీ మేకర్స్ మాత్రం సినిమా ఏకంగా 186 కోట్లు వసూలు చేసినట్టు ఓ పోస్టర్ ను రిలీజ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే దాదాపు 100 కోట్లకు పైగానే తేడా కనిపిస్తోంది. నెగటివ్ టాక్ రావడంతో గేమ్ చేంజర్ పరిస్థితి రెండో రోజు మరింత దారుణంగా మారింది. బుక్ మై షో అడ్వాన్స్ బుకింగ్స్ లో వచ్చిన డేటా చూస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. హైదరాబాద్ లో రెండవ రోజు 980 షో కోసం 2.4 కోట్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ఏకంగా 24.5% ఆక్యుపెన్సీతో మొదటి రోజుకి పోలిస్తే ఇది చాలా తక్కువ. బెంగళూరులో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 703 షోల కోసం కేవలం 70 లక్షల బుకింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. ఆక్యుపెన్సీ 10.1% మాత్రమే. ఈ నగరాల్లో ఈ స్థాయిలో బుకింగ్స్ నమోదు కావడం సినిమా టాక్ పై నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది. రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ డేటా చూస్తే గేమ్ చేంజర్ ఓవరాల్ గ్రాస్ రాబడిలో పడిపోయే అవకాశం ఉందని అనిపిస్తోంది. రెండో రోజు ఈ సినిమా కేవలం 21.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సినిమాకు లాభాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గేమ్ చేంజర్ రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్